పార్టీ ఫిరాయింపుల కేసులో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ ని కలిశారు. ఈ నెల 23లోగా విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో గడువు కంటే ముందే స్పీకర్ ని కలిశారు. వివరణ ఇవ్వడానికి సమయం కావాలని స్పీకర్ ని కోరారు. కడియం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మరోవైపు స్టేషన్ గన్పూర్ లో కడియం పొలిటికల్ ఫ్యూచర్ పై చర్చ మొదలైంది. నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయా, వస్తే కడియం ఫ్యూచర్ ఏంటనే చర్చ నడుస్తోంది. పార్టీ ఫిరాయింపు కేసుపై కడియం శ్రీహరి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా తర్వాత స్పీకర్ కి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, కడియంకి సంబంధించి అంటే నిజంగా ఉప ఎన్నికలు వస్తే ఆయన వ్యూహం ఎలా ఉండబోతోంది? సింధు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పార్టీ ఫిరాయింపుల అంశమే ఇప్పుడు సర్వత్ర చర్చగా దారితీస్తుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి కావచ్చు, ఇటు మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏం చేయబోతున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎటువంటి సమాధానం ఇస్తారని చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఏం చేయబోతున్నారు, ఉప ఎన్నికలు వస్తాయా, ఉప ఎన్నికలు వస్తే కడియం ప్లాన్ అయినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించినటువంటి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించిన తర్వాత ఇద్దరు రాకపోయిన నేపథ్యంలో స్పీకర్ మరొకసారి నోటీసులు జారీ చేసి తప్పకుండా 23వ తేదీలోగా కడియం శ్రీహరి అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలంటూ స్పీకర్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే ఈరోజు స్పీకర్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి ఆ తేదీలోగా తప్పకుండా సమాధానం ఇస్తాం, అప్పటి వరకు సమయం ఇవ్వాలంటూ కూడా కడియం శ్రీహరి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలలో కడియం శ్రీహరి ప్లాన్ ఏంటనే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి కడియం శ్రీహరి పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు తన కూతురు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ తీసుకొచ్చి ఎంపీ ఎన్నికల్లో గెలిచి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నటువంటి ప్రసంగాలను బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ దృష్టికి కావచ్చు, మిగతా విచారణకు సంబంధించిన దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఏం చేయబోతున్నారు, కడియం శ్రీహరి ఉప ఎన్నికలు వెళ్తారా, రాజీనామా చేసి ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారని చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 23వ తేదీలోపుగా ఇప్పటికే న్యాయ నిపుణులతో కడియం శ్రీహరి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఈ రోజు కూడా న్యాయ నిపుణులతో ఆయన భేటీ అయ్యి స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎటువంటి సమాధానం ఇవ్వాలి, ఎటువంటి సమాధానం ఇస్తే స్పీకర్ తీర్పు, స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతున్నట్టు కూడా పార్టీ శ్రేణులతో కావచ్చు, హైకమాండ్ కావచ్చు, న్యాయ నిపుణులతో కడియం శ్రీహరి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజంతా కూడా స్పీకర్ కలిసి వెళ్ళిన తర్వాత కూడా న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత 23 తేదీ వరకు మొత్తం పూర్తి నివేదిక రూపంలో, అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయానికి అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ ముగింపు తర్వాత ఇప్పుడు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ రెడ్డి అంశం కావచ్చు రాష్ట్ర రాజకీయాలలో చర్చగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరి పోటీ చేస్తారా, లేదంటే ఇంకెవరు అభ్యర్థి పోటీ చేస్తారనే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ తీసుకొచ్చి నిధుల పర్వాన్ని కొనసాగిస్తున్న, అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, కడియం శ్రీహరి వైపే ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, ఆయన అనుచరులు చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీయే ఉప ఎన్నికలు వస్తే గెలుస్తుంది, తాటికొండ రాజయ్యనే అభ్యర్థిగా పోటీ చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వ్యవహరించినటువంటి తీరు పట్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, అలసత్వాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తూ తాటికొండ రాజయ్య పాదయాత్రను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో తాటికొండ రాజయ్యను హౌజరెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా స్టేషన్ గన్పూర్లో రాజకీయ వర్గాల్లో రాజకీయ పరిణామాలు మారిపోయినటువంటి నేపథ్యంలోనే స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు వస్తాయన్న చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కొంత యాక్టివ్గా పాలిటిక్స్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ కడియం శ్రీహరికి ఎటువంటి
దిశానిర్దేశం చేస్తుంది. కడియం శ్రీహరి ఏం చేయబోతున్నారు, కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా లేదంటే స్పీకరే కడియం శ్రీహరిపై నిర్ణయాన్ని తీసుకోబోతున్న చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ రెడ్డి అంశాలకు సంబంధించి ఇద్దరే ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు తెలియాలంటే మరొక 2 రోజులు వేచి చూడాల్సిన అవకాశమే కనబడతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.